వేదాలు ఎంతసేపటికి 3 విషయాలని చెప్తే ఏంటి, మా ప్రకృతి అంతా కూడా 3 గుణాలు సత్వతమో రజోగుణాలని చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇంకొంచెము విషయానికొచ్చేస్తే భగవద్గీత అంతా ఏం చెప్పింది? కర్మ, జ్ఞానం గురించే చెప్పింది. ఇంకా మనం డైల్యూట్ చేస్తే అన్నీ ఉన్నవి 2 విషయాలే అనిపిస్తుంది. ఏంటి? ఒకటి సామాన్యం, భగవతత్వం అనేది కదలదు మెదలదు సామాన్యంగా ఉంది. ప్రకృతి అంతా ఏంటి? విశేషాలు, ఎప్పుడు మార్పు మార్పు మార్పు. అలాగే ఆ మార్పుకు అనుగుణంగానే మన దగ్గర ఏమున్నాయి? మన దగ్గర ఆలోచన ఉంది, మనం చేసే పని ఉంది, మన దగ్గర 2. ఇంకా ఏమున్నది? మన దగ్గర ప్రవృత్తి ఉంది, వృత్తి ఉంది. ప్రవృత్తి అంటే ఏంటి? ఆలోచన. వృత్తి అంటే ఏంటి? ఆలోచనకు అనుగుణంగా మనం చేసే పనులు. కొంతమంది ఉంటారు చూడండి, చాలా సాత్వికంగా నిదానంగా పాపం మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎన్నుకునే పని ఎలా ఉంటుంది? ఏమ్మా, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు లాయర్ ఏమైనా అవుతావా అంటే, లేదండి నేను అస్సలు మాట్లాడలేను, నాకు పెద్దగా చెప్పటం కూడా భయం అండి, నేను మాట్లాడలేను అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు అంటే లాయర్లందరూ గొప్పగా మాట్లాడతారని నేను అనను, కానీ లాయర్ లక్షణము, టీచర్స్ లక్షణం మాట్లాడి తీరాలి. అంటే ఏంటి? వాళ్ళ ప్రవృత్తి ఏంటి? మాట్లాడడం. కాకపోతే ఏంటంటే భగవంతుడి దగ్గర సబ్జెక్ట్ తెలిసి వ్యవహారం మాట్లాడడం ఓకే, సరే ఏం తెలియకుండా మాట్లాడాలనుకోవడం అది ఒకటి తీసేసేయండి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి? ప్రకృతిలో 2, వృత్తి ఉంది, ప్రవృత్తి ఉంది, జ్ఞానం ఉంది, పని ఉంది. అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి మన ప్రవృత్తి ఏంటి? ఇప్పుడు నీకు ఎంటైర్ వేదాంతం అంతా చెప్పింది ఏంటి? నీ ప్రవృత్తిని మార్చుకోమ్మా, నీ స్వభావాన్ని మార్చుకో. ఏంటి స్వభావం? మన దగ్గర స్వభావం అందరి దగ్గర సత్వతమో రజోగుణాలు మన దగ్గర 3 ఉన్నాయి. కాకపోతే కొంతమంది సత్వంగా ఉంటారు. సత్వం అంటే ఏంటి? కొంచెం శాంతంగా, అంటే కొంచెం మంచిగా, నలుగురు గురించి ఆలోచించేట్టుగా సత్వగుణం ఉంటుంది. రజోగుణం ఏంటి? అనుకున్నది జరిగి తీరాల్సిందే, జరగకపోతే కోపం వచ్చేస్తుంది, అది రజోగుణం. తమో గుణం ఏంటి? అసలు ఏం చేస్తామో తెలియదు, ఏం ఆలోచిస్తామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు? మనసుకి క్లారిటీ ఉండదు, శరీరం చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు భగవతత్వంలో చెప్పింది ఏంటి? ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో ఈ 3 గుణాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి ఈ 3 గుణాలు? వాటి జ్ఞానంలో ఉన్నాయి. జ్ఞానం అంటే ఏంటి? మళ్ళీ ఆలోచన. మళ్ళీ ఆలోచన అంటే ఏంటి? మళ్ళీ మనసు. మళ్ళీ మనసు అంటే ఏంటి? మళ్ళీ స్వభావం. అంతే కదా, చీమ దగ్గర నుంచి కొండ వరకు, తర్వాత స్వామీజీ వరకు అందరి దగ్గర ఒక స్వభావం ఉంది. ఇప్పుడు మనకి మన ఋషులు చెప్పింది ఏంటి? భగవద్గీతనండి, లేకపోతే యోగ వాసిష్టం అనండి, వివేక చూడమనండి, ఏది చెప్పినా నీ దగ్గరే ఒక మణి ఉన్నది, ఒక నిధి ఉన్నది. ఏంటనేది? నువ్వు ఉన్నావు, నీ ప్రాణం ఉన్నది అంటే అర్థం ఏంటి? నీతో ఆ భగవతత్వ శక్తి ఉన్నది. మరి ఆ భగవతత్వ శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని నువ్వు ఎందుకు మర్చిపోయినావు? నీ ప్రవృత్తి వల్ల మర్చిపోయినావు. మరి ప్రకృతిలో ప్రవృత్తి జరగాల్సిందే. ఇప్పుడు వండుకుంటేనే ఆహారం వస్తుంది. నా ప్రవృత్తి సత్వగుణం, నా దగ్గరికి ఆహారం రావాలంటే రాదు. అంటే జరగాల్సిన పనులు జరగాల్సిందే. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారు? ఈ జరుగుతున్న ప్రతితో దాంట్లో నువ్వు రియాక్ట్ అవ్వవాకు, నువ్వు చేయాల్సిన పని పరమాత్మతత్వం అని చేసుకుంటూ పో, అదొకటి నీ దగ్గర ఉన్నది